ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని నిజం చేస్తూ ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రయాణికులు, ఆర్టీసీ డిపో సిబ్బంది సంక్షేమం కోసం రాపూరు ఆర్టీసీ బస్టాండ్లో భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రయాణాలు చేసే ప్రయాణికులకు రాత్రింబవులు సేవలందించే ఆర్టీసీ సిబ్బందికి అనువుగా ఈ క్యాంపును నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో నిపుణులైన వైద్య బృందం పాల్గొని విచ్చేసిన ప్రజలకు, డ్రైవర్లకు, కండక్టర్లకు, ఇతర సిబ్బందికి ఉచితంగా బీపీ, షుగర్, ఇతర సార్వత్రిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా అందజేశారు. బస్టాండ్కి వచ్చిన ప్రయాణికులు, స్థానిక ప్రజలతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు ఈ శిబిరానికి విశేషంగా తరలివచ్చారు. అనుకూలమైన వాతావరణంలో ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్య పరిరక్షణ కోసం తగినటువంటి వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశం. అదే రకంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాపూర్ ఇక్కడ పుర ప్రజలకు కానివ్వండి, ప్రయాణికులకు కానీ ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసి దాని ద్వారా వైద్య సహాయం అందించాలనేటువంటి సదుద్దేశంతో చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్టాండ్స్లో కూడా ఇదే రకంగా మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ అనేటువంటి ప్రజా రవాణా సంస్థ, ఈ యొక్క ప్రజా రవాణా సంస్థలో ఎప్పుడైతే మనం స్త్రీశక్తి పథకాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన తర్వాత వాళ్ళకి మరింత అయినటువంటి కష్ట నష్టాలతో ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. విజయవంతం చేసినటువంటి ఒకవైపు చూస్తున్నాం, రెండో వైపున ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని భారం ఎక్కువైంది. దాని కారణంగా ఒక్కొక్క బస్సులో 49 మంది ఉంటే 100-150 మంది కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అదే రకంగా సుదూర ప్రాంతాల్లో పోయేటప్పుడు డబుల్ డ్యూటీస్ చేయడం, ఈ రకంగా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అందుకని 272 మంది ఈ ఒక్క సంవత్సరంలోనే చనిపోవడం జరిగింది. అందువల్లనే మా ఎండి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి మా ఆర్టీసీ కుటుంబ సభ్యులకు, ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రత్యేకించి ఈ యొక్క వైద్య సహాయం చేయించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్స్ను ప్రోత్సహించడం జరిగింది. అందువల్లనే మేము నెల్లూరు జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది. ఈ రోజున ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా హోమియో కానీ, అదే రకంగా మన ఆయుర్వేదం కానీ, యునాని కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి వారం కూడా ప్రతి డిపోలో ఆర్టీసీ కుటుంబ సభ్యులకి, ప్రయాణికులకు కూడా ఉచిత వైద్య సహాయం అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మొదలైంది. అదే రకంగా రాపూర్లో కూడా చేయాలనేటువంటి మా ఉద్దేశం. రాపూర్ డిపోలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందికి, అదేవిధంగా ప్రయాణికులకు మరి పుర ప్రజలకు కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు మన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెడికార్ హాస్పిటల్స్, జైభారత్ హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, నారాయణ హాస్పిటల్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం నుంచి కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్, అదేవిధంగా యునాని, హోమియో డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి రాపూర్ పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నారు. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long coaching classes starts from 2026 July 24th. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.